వేదిక మీద ఉన్న మిగతా హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, ముఖ్య అధికారులు, హౌసింగ్ బోర్డు ఎండీ గారు గౌతమ్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్లు, అదే రకంగా ఇంకా అధికారులు, ముఖ్యంగా నా తోబుట్టువులైన ఆడబిడ్డలు, అన్నదమ్ములు, మీడియా మిత్రులు, నా కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి మనస్ఫూర్తిగా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. మీ అందరి కష్ట ఫలితంతో తెలంగాణ రాష్ట్రంలో పేదోడి ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా గడిచిన 2 సంవత్సరాల 5 నెలలు పూర్తి చేసుకొని 6వ నెలలో ఈనాడున్నాం. ఆనాటి 10 సంవత్సరాల పాలన, ఈనాటి 2 సంవత్సరాల 5 పాలన మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 2 సంవత్సరాల 5 నెలలలో పేదవాడి కష్టాలు తెలిసిన ఈ ప్రభుత్వం, పేదవాడి కష్టాలు ప్రత్యక్షంగా చూసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పేదవాడికి ఏం చేస్తే మంచిగా ఉంటుంది, పేదవాడికి ఏమందిస్తే ఆనందంగా ఉంటుందని అన్ని విధాల పరి విధాల ఆలోచించి పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇల్లు ఇవ్వాలి అని పట్టుపట్టి మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు తగ్గకుండా, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు తగ్గకుండా, ఐటీడీఏ ప్రాంతంలో అదనంగా ప్రతి నియోజకవర్గానికి 1000 ఇళ్లు అదనంగా రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఇవ్వటం జరిగింది. పదే నేను ప్రతి నియోజకవర్గం 3,500 ఎందుకంటున్నానంటే, ఆనాటి 10 సంవత్సరాల పాలనలో మీరు చూశారు, గజ్వేలు, సిరిసిల్ల, అదే రకంగా ఇంకొక సిద్దిపేట, ఆ నియోజకవర్గాల్లోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనిపిస్తాయి. ఇక రాష్ట్రంలో ఈ ఆదిలాబాద్ నియోజకవర్గాలు కానీ, ఈ గిరిజన ప్రాంతాలు కానీ, ఈ పేదవాడు గూడాలు తండాల్లో ఉండే కష్టాలు కానీ ఆనాటి దొరలకి కనపడలే. దొరల పరిపాలనకి ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పరిపాలనకి తేడా ఇది. ఈరోజు ఏ గ్రామానికల్లా వెళ్ళండి, ఏ గూడానికల్లా వెళ్ళండి, ఏ తండాకన్నా వెళ్ళండి, ఏ డివిజను ఏ వార్డు కన్నా వెళ్ళండి, ఇది నాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాడు రేవంత్ అన్న అని వాళ్ళ కళ్ళల్లో ఆనందం. ఇప్పుడే కొటారిలో కులానికి చెందిన పీవీటీ గ్రూపుకి చెందిన వాళ్ళు సుమారు 26-27 ఇళ్ళు ఓపెనింగ్ చేసి వచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,20,000 ఇళ్ళు గ్రామీణ ప్రాంతంలో అర్హులైన పేదవాళ్ళందరికీ నీది ఏ కులమని అడగల, నీది ఏ మతమని అడగల, ఇల్లు ఇస్తే నాకు ఓటేస్తావా అని కాంగ్రెస్ కార్యకర్త ఎవరూ అడగల. నువ్వు నిరుపేదవైతే చాలు, నీ నిరుపేద ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఆనాటి 10 సంవత్సరాలలో ఆ ప్రభుత్వం విస్మరించింది. ఈ పేదోడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి ఇవ్వాలని, నీది కులం మతం చివరికి ఏ పార్టీ అని అడగకుండా ఈ ప్రభుత్వంలో ఈనాడు మీ అందరికీ ఇల్లు ఇస్తున్న సంగతి మీకు తెలుసు. ఏదో ఒక్కసారి ఇచ్చాం అయిపోయింది అని చేతులు దులుపుకోవటంలా, రెండోసారి ఇదే వేదిక మీద నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తారు, 2.5 లక్షల ఇళ్ళు 2వ విడత ఇస్తున్నాం, 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. అర్హులైన ప్రతి పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా రేవంత్ అన్న రాష్ట్రంలో ఉన్న అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లిచ్చి తీరుతాం. ఈ మధ్య మీరు సోషల్ మీడియాలో చూస్తున్నారు, ఎక్కడ మీరు ఇల్లు ఇచ్చారని అడిగారు. నేను ఒకటే ప్రెస్ మీట్లో వారిని అడిగాను, హైదరాబాద్లో 10 సంవత్సరాల్లో మీరు కట్టిన ఇళ్ల కంటే ఎక్కువ కడితేనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నేను పోటీ చేస్తా, తక్కువ కడితే నేను పోటీ చేయను. అదే రకంగా డ్రామాలరావు గారు, మీరు ఎక్కువ కడితే మేము ఎక్కువ కడితే నువ్వు పోటీ చేయకుండా ఉండటానికి సిద్ధమా అని నేను ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు సమాధానం లేకుండా సొల్లు పురాణాలు సొల్లు కథలు చెప్తున్నారు తప్ప పేదవాడి గౌరవం, పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం వారు మర్చిపోతే మీ దీవెనలతో ఉన్న ఈ ప్రభుత్వం ఈనాడిస్తుంది. ఇప్పుడే కారులో వచ్చేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు, వచ్చే
ఈ తడవ ఇచ్చే ఇళ్లలో గూడాలకి తండాలకి కావాలంటే అదనంగా ఇంకా ఒక 20-30 వేలు ఇళ్ళైనా అదనంగా ఇయ్యాల్సినన్నా ఆ గూడాలు తండాల్లో వాళ్ళ ఆనందం వాళ్ళ ముఖంలో చూడాలన్నా అని ఆదేశించడం జరిగింది. నిజంగా నా అదృష్టం ఈ శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కేబినెట్ లో నేను ఉండి హౌసింగ్ శాఖను చేయటం నా అదృష్టం. అది పూర్వజన్మ సుకృతం. ఏదైతే ఏఐసిసి నాకు ఈ బాధ్యతలు ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈనాడు పేదవాడి కల నెరవేర్చే అవకాశాన్ని నాకు రేవంత్ అన్న ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరి సాక్షిగా వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అనేక గ్రామాలు చూస్తున్నాను. నా నియోజకవర్గంలో తిరుమలాయపాలెం ఒక తండాకెళ్ళాను. ఈ మధ్యనే ఒక ఇంటికి శంకుస్థాపన చేసేటప్పుడు ఆ పిల్లోడు అన్నా మొన్నటిదాకా నాకు గుడిసుండేది, మొన్నటిదాకా నాకు తాటాకులు గుడిసుండేది, నువ్వు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న తర్వాత గుడిసున్నప్పుడు నాకు పిల్లనీయటానికి కూడా ఎవడూ రాలేదు, నాకు పెళ్లి కాలేదు, ఇల్లు కట్టుకున్న తర్వాత రేపేనన్నా నా పెళ్ళని ఆ తమ్ముడు చెప్తే, ఆ ట్రైబల్ లంబాడి తమ్ముడు చెప్తే నా కళ్ళమ్మటి నీళ్లు చెమ్మగిల్లాయి. జీవితానికి ఏం కావాలి? అంతకంటే ఆనందం ఏముంటుంది? ధనిక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి పెద్దలకి ధనిక తెలంగాణ రాష్ట్రంలో పేదోడి కళ నెరవేర్చాలని జ్ఞానం లేకపోతే కాళేశ్వరం కడితే 1,00,000 కోట్లు వస్తాయి, నాకు 1,00,000 కోట్ల కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టడానికి మ్యాపులు వేసుకున్నారు తప్ప పేదవాడికి ఇల్లు కడితే నాకేం కమిషన్ వస్తుందని స్వార్థంతో పేదవాడి ఇల్లు కట్టాలనే ఆలోచన విస్మరిస్తే పేదోళ్ల నుంచి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఈ ముఖ్యమంత్రి గారు మీ గుండెల్లో ఉన్న రేవంత్ రెడ్డి గారి ఆలోచనలతో సహచర కేబినెట్ మంత్రుల సహకారంతో ఇప్పుడు సుమారు 1,20,000 ఇళ్లు పైచిలకు గృహప్రవేశాలు చేసుకున్నాం. ఇంకా 2 నెలలలోపు మరొక 1,00,000 చేసుకుంటాం. ఇది నిరంతరము ప్రక్రియ. ఒకసారి ఇచ్చి ఆనాటి పెద్దల్లాగా బొమ్మలు చూపించే ప్రభుత్వం కాదు. వేదిక మీద ప్రతిపక్ష శాసనసభ్యులు కూడా ఉన్నారు. వారికి తెలుసు అనేక పర్యాయాలు ఈ ప్రభుత్వాన్ని ఇందిరమ్మ ఇళ్ల పట్ల వారు అభినందనలు తెలిపిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ వేదిక ద్వారా వారిని కూడా ప్రత్యేకంగా ఈ ప్రభుత్వ పక్షాన అభినందిస్తున్నాను. ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా వాళ్ళు ఒప్పుకొని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భవిష్యత్తులో ఇందిరమ్మ ఇళ్ల విషయంలో నీది ఏ కులమని అడగం, నీది ఏ మతమని అడగం, నీది ఏ పార్టీ అని అడగం, ఇల్లు ఇస్తున్నాం కదా ఓటు నువ్వు నాకే ఏమని కూడా అడగం. ఆ అవ్వకి, ఆ చెల్లికి, ఆ తాతకి, ఆ తమ్ముడికి ఇల్లు ఇచ్చింది రేవంత్ అన్నని గుర్తు వాళ్ళ మనసులో వాళ్ళ యాదిలో ఉంటది. తప్పకుండా వాళ్ళ దీవెనలు ఈ ప్రభుత్వానికి భవిష్యత్తులో కూడా ఉంటాయనే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉంది. అదే పద్ధతిలో చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా చెప్తూ ఈ రెండోసారి ఇచ్చే ఇల్లు ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇస్తున్నాం. మీ అందరికీ తెలుసు ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఫౌండేషన్ కట్టుకోను, మొండి గోడల వరకు కట్టు, స్లాబులు వేయకుండా చాలా గ్రామాల్లో 5-10 ఇళ్లు ఆగిపోయాయి. ఇల్లు కట్టుకుందామని మొదలుపెట్టి సొంత డబ్బులతో మొదలుపెట్టిన తర్వాత ఆ ఇంట్లో బిడ్డ పెళ్ళుండో కొడుకుకు చదువుండో సగంలో ఆగిపోయిన ఇళ్లుంటాయి. 10 సంవత్సరాల్లో దొరల పాలనలో గృహలక్ష్మి ద్వారా ఎన్నికల 6 నెలల ముందు కాగితాలు ఇచ్చారు. గృహలక్ష్మి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది నా ఆడబిడ్డలకి కాగితాలకే పరిమితమయ్యాయి. అలా ఇచ్చి ఆగిపోయి మధ్యలో ఆగిపోయిన ఇళ్లున్నాయి. ఈ రెండోసారి ఇస్తున్న ఇళ్లలో అటువంటి వాటికి సంబంధించిన ఈ విడత ఈ 2,000లో 500 ఇళ్లు అటువంటి వాటిని కూడా ఇస్తున్నాం. పోయినసారి దానికి ఈసారి దానికి తేడా సగంలో ఆగిపోయిన ఇంటికి
ఆ ఆగిపోయిన ఇంటి పరిస్థితిని బట్టి దానికి కూడా రేవంత్ అన్న మీకు కానుకగా ఇవ్వబోతున్నాడని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఒకటే మీకు చెప్తున్నా, మీ నిబద్ధత చూస్తుంటే, మీ ఆనందం చూస్తుంటే ఇట్లా సూది కిందేసిన ఆ శబ్దం మీరు స్పష్టంగా వినిపడే విధంగా మీరంత నిశ్శబ్దంగా క్రమశిక్షణతో కూర్చొని ఉన్నారు. చాలా సంతోషం. నేను మాట్లాడిన తర్వాత ఎవరూ లెగొద్దు. గౌరవ ముఖ్యమంత్రి గారు వారి మనసులో ఉంది, ఈ గిరిజన ప్రాంతమైన ఈ ప్రాంతంలో ఇంత పొద్దుపోయిన తర్వాత కూడా మీతో చర్చించాలని కూర్చున్నందుకు మీరంతా కూడా ముఖ్యమంత్రి గారి ప్రసంగం పూర్తయ్యేంత వరకు కూడా ఇదే పద్ధతిలో ఉంటారని మనస్ఫూర్తిగా చెప్తూ చివరగా మీకు చెప్పదలుచుకున్నది ఒకటి, ఇది ప్రజాప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటే మీకు తెలియంది కాదు. పేదవాడి కష్టాలు తెలిసిన ప్రభుత్వం, పేదవాడికి అండదండలుగా ఉండే ప్రభుత్వం, పేదవాడికి భద్రత భరోసా కల్పించే ప్రభుత్వం. అది ఏ కులమైనా కానీ, ఏ మతమైనా కానీ, ఏ పార్టీ అయినా కానీ మీ అండదండలుగా ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో రేవంత్ అన్న వారి సైన్యం మేమంతా ఉంటామని మీకు తెలియజేసుకుంటూ మరొక్కసారి లక్షలాది మందిగా ఇక్కడికి విచ్చేసిన నా కుటుంబ సభ్యులకి, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఇన్ఛార్జి మంత్రివర్యులు జోపాలన్న, ప్రేమ్ సాగర్ రావు అన్న గారికి, అదే రకంగా స్థానిక నాయకులందరికీ మరొక్కసారి చేతులు జోడించి నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మన అందరి అభిమాన నేత, తెలంగాణ అభివృద్ధి ప్రదాత, ప్రజాపాలన ప్రభుత్వాధినేత, గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు